కేసీఆర్ గారు నిండు అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమ కట్టినందుకు ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది కేసీఆర్ గారే. పోతిరెడ్డిపాడు బొక్క 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు అయింది. 4 టీఎంసీ సమైక్య రాష్ట్రం కూడా ఇంత అన్యాయం జరగలే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. కృష్ణా జలాలైనా గోదావరి జలాలైనా ఈ 2 అంశాల్లో చర్చ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజులు టైం ఇస్తాం, ఒకరోజు కృష్ణా జలాల మీద ఒకరోజు గోదావరి జలాల మీద చర్చ చేద్దాం, ఎవరి ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో మాట్లాడదామంటే ప్రతిపక్ష నాయకుడేమో స్పందించలేదు. హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏమో బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పుడు ఏకంగా హరీష్ రావు గారు మరొకసారి గోదావరి జలాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న సిడబ్ల్యూసీ చెప్పింది 968 టీఎంసీలకు సంబంధించి గోదావరికి సంబంధించి తెలంగాణకు రావాల్సి ఉన్నది. అదే కాకుండా కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు, 3 నెలల్లో రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి 13 మందితోటి అటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళతోటి కమిటీ వేసారు. ఆ కమిటీకి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో కృష్ణా జలాలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఆనాడు నల్లమల సాగర్ సంబంధించి కూడా సుప్రీంకోర్టులో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ రద్దు చేయించింది. తర్వాత గోదావరి జలాల మీద సంబంధించి గోదావరి జలాలను వాడుకొని మిగులు జలాలు ఉన్నాయి కాబట్టి మీరు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకోని చెప్పేసి ఆంధ్ర నాయకులు సలహా ఇచ్చిందే కేసీఆర్ గారు. తెలంగాణ సంబంధించి 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కూడా వీళ్ళే. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు, అదే కాకుండా గోదావరి జలాలకు సంబంధించి ఏమో ప్రాజెక్టులు కట్టుకోని చెప్పారు, పట్టిసీమ కట్టుకున్నప్పుడు ప్రశంసించారు. నల్లమల్ల సాగర్ కట్టుకుంటుంటే మౌనం వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లమల్ల సాగర్ రద్దు చేయించారు. అదే కాకుండా ఇక్కడ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. అపెక్స్ కమిటీ మీటింగ్లకు కావచ్చు సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ తెలంగాణకు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ప్రతిపాదనలు కూడా ముందర పెట్టినాం. కృష్ణా జలాలకు సంబంధించి అయితే మీరు 66 టీఎంసీల ఆంధ్రకు తెలంగాణ 34% ఒప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. పరిహారక ప్రాంతం తెలంగాణ 71% ఉంది కాబట్టి ఇస్తే 71% ఇవ్వండి, లేకపోతే 50% అన్న ఖచ్చితంగా తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోకుండా ఏ ప్రాజెక్టు కట్టినా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం. అదే కాకుండా సుప్రీంకోర్టులో కేసులు కావచ్చు, అపెక్స్ కమిటీ ముందు సమర్థమైన వాదనలు కావచ్చు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణకు సంబంధించి గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించి ప్రతిసారి ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కదా. మీరు మౌనం వహిస్తూ ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించకుండా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రాగూర్చే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజానికి అర్థమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, గోదావరి జలాలకు సంబంధించి కూడా అన్యాయం వారి ఆయనలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. అదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా కూడా వాడతలే. పాలమూరు రంగారెడ్డి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, మీరు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, అయినా పాలమూరు రంగారెడ్డి సంబంధించి డిపిఆర్ఏ రాలే. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు 1 ఎకరం కూడా పారని పరిస్థితి. సమ్మక్క సారక్క కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నక్కలగండి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కూడా మీ ఆయనలో పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే చూసి ఓరలేక హరీష్ రావు గారు మరొకసారి గోదావరి జలాల మీద తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొడితే తప్ప మా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ లేదని చెప్పేసి భావించి హరీష్ రావు గారు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు లేఖ రాస్తే ప్రభుత్వం అసెంబ్లీలో కృష్ణా జలాల మీద ఒకరోజు గోదావరి జలాల మీద ఒకరోజు చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం మీద మౌనం వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషంజిమే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ కకృతి పడి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి చేయకుండా ఓన్లీ కమిషన్ దన్నుకొని మాత్రమే మోటార్లు బిగించి వెళ్ళిపోయిన చరిత్ర మీది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని ఒకసారి కృష్ణా జలాల సైడు, రెండోసారి గోదావరి జలాల సైడు మళ్లించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హరీష్ రావు గారు పూటకోసారి లేఖలు రాసుడు,
ఒకసారి గోదావరి జలాన్ని, ఇంకోసారి కృష్ణా జలాన్ని, రోజు ఏదో అంశం, ఒకరోజు సింగరేనని ఏదో అంశం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణా జలాల విషయంలోనైనా గోదావరి జలాల విషయంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా మీరు అత్యధికంగా వడ్డీ రేట్లకు తీసుకొచ్చినటువంటి అప్పుల సంబంధించి అయినా, లేదు మీరు కట్టినం పూర్తి చేసినాం, మేము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు పెరిగిందని చెప్తా ఉన్నారు కదా. సమైక్య రాష్ట్రంలో మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఎట్లా మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి, ఆ పంప్ సెట్లు పెరగడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకి ఎట్లా పెరిగింది, ఈ అన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. కమిటీని కాన్స్టిట్యూట్ చేసి 3 నెలల టైం తీసుకుందాం. అటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కావచ్చు, అక్కడ ఈఎన్సీ కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి, ఈఎన్సీలు, అదే అపెక్స్ కమిటీలో సభ్యులు, ట్రిబ్యునల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందులో ప్రాతినిధ్యం వహిస్తారు. రిపోర్టే ఇవ్వలేదు, అప్పుడే ఎక్కడ తెలంగాణకు అన్యాయం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదిస్తే, ఒప్పుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మీరు చేసిన తప్పులను చేసి మీ తప్పులు ఒప్పుకోకుండా మీరు చూడండి అసలు నిండు అసెంబ్లీ సాక్షిగా బనకచర్ల కట్టినప్పుడు ఎవరు ప్రశంసిస్తూ కేంద్రాన్ని లేఖ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ లేఖ రాసింది ఎవరు? మీరే కదా, మేము కాదు కదా. రోజమ్మ దగ్గరికి పోయి రాగి శంకర్ది రత్నాలసీమ చేసుకోండి అని చెప్పి గోదావరి జలాలు వాడుకోని చెప్పింది మీరే. కాబట్టి నల్లమల్ల సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రయాణాలకు విఘాతం కలిగే పనులు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నుకున్నది ఎవరిని? అసెంబ్లీ సాక్షిగా చర్చ చేద్దాం రండి. మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అందరూ అదే ప్రతిపక్ష నాయకులు కాబట్టి అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఎవరి ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో, ఎవరి ఆయనలో గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్పులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, అదే కాకుండా ప్రాజెక్టులు కావచ్చు. పాలమూరు రంగారెడ్డి ఏమన్నట్టు పాలమూరు రంగారెడ్డి మీరు 90% పూర్తి, ఎక్కడ పూర్తి చేసినండి? 25,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిపోతే 7,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం, మొత్తం 95,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. కాబట్టి పోతిరెడ్డిపాడు పొక్క సమైక్య రాష్ట్రం కూడా అంత పెరగలేదు. కాబట్టి అన్ని అంశాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధం. హైదరాబాద్ మీవే వాటర్ తెచ్చినట్టు, అయ్యా కృష్ణా వాటర్ 3 ఫేజ్లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ వాటర్ తెచ్చింది, గోదావరి వాటర్ హైదరాబాద్ 3 ఫేజ్లో వాటర్ తెచ్చినాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు పెరిగిందని చెప్తా ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే 25 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. ఆ మోటార్ పంప్ సెట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు పెడితే దానికి కారణం మేమని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ ఎన్నిసార్లు అపెక్స్ కమిటీ ముందుకు తీసుకుపోయినామో, ఎన్నిసార్లు సుప్రీంకోర్టులో సమర్థమైన వాదనలు వినిపించినామో, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్నిసార్లు పోయిండో మేము ముందర పెడతాం సిద్ధంగా ఉన్నాం. మీరు అపెక్స్ కమిటీ మీటింగ్లు పోకుండా కూడా తెలంగాణ రాష్ట్రం మరణశాసనం రాసి 299 టీఎంసీలో ఒప్పుకొని వచ్చి పట్టిసీమ కట్టుకోని చెప్పింది మీరే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సబ్జెక్ట్ లేకనే ఇరిగేషన్ అంశాన్ని తీసుకొస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రాదు, అది బీఆర్ఎస్ పార్టీ లాభం జరగదని చెప్పి భావించి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు.